ఒకే నది 7 పాయలుగా విడిపోయి అమ్మవారి పాదాలను తాకే అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా? దట్టమైన అడవి రాళ్ల గుహల్లో వెలసిన స్వయంభూ వనదుర్గాదేవి తెలంగాణలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో ఒకటైన మెదక్ 7 పాయల వనదుర్గా భవాని ఆలయ రహస్యాలు, పురాణ కథలు మరియు మీరు వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఆలయ సందర్శన ప్రారంభం చేద్దాం. అసలు ఈ క్షేత్రానికి 7 పాయలు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కురు వంశానికి చెందిన పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా సర్పయాగం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సర్పయాగం వల్ల కలిగిన సర్పదోష నివారణ కోసం సప్తర్షులు అంటే జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ మరియు గౌతమ మహర్షులు ఈ పవిత్ర ప్రాంతంలో యజ్ఞం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సప్త ఋషుల తపస్సుకు మెచ్చి మంజీరా నది ఇక్కడ 7 విడివిడి పాయలుగా అవతరించిందని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతానికి 7 పాయలు అని పేరు వచ్చింది. ఇక్కడ మరో పెద్ద విశేషం ఏమిటంటే సాధారణంగా ఉండే పెద్ద పెద్ద రాతి నిర్మాణాలు ఉండవు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద రాతి గుహలో వనదుర్గా భవాని అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఈ చీకటి గుహ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పవచ్చు. ప్రతి ఏటా వర్షాకాలంలో మంజీరా నది ఉప్పొంగినప్పుడు భారీ ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం నేరుగా గుహ లోపలికి వచ్చి అమ్మవారి పాదాలను అభిషేకిస్తుంది. ఆ సమయంలో నీరు గుహను ముంచెత్తిన అమ్మవారి మూల విరాట్ చెక్కు చెదరకపోవడం ఇక్కడి గొప్ప ప్రకృతి అద్భుతం. 7 పాయలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది మహాశివరాత్రి జాతర. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇది అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. భక్తులు నదిలో పవిత్ర స్నానాలను ఆచరించి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ సమర్పించే మొక్కుబడులు చాలా త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే దసరా, నవరాత్రుల సమయంలో కూడా అమ్మవారు రకరకాల రూపంలో దర్శనమిస్తారు. మీరు కూడా 7 పాయలు ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ మార్గ వివరాలను నోట్ చేసుకోండి. ఈ ఆలయం మెదక్ జిల్లాలోని నాగసన్పల్లి గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుండి సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారు లేదా బస్సులో రావడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది. మెదక్ పట్టణం నుండి అయితే కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలు లేదా లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ప్రసిద్ధ మెదక్ చర్చి మరియు మెదక్ కోట ఉన్నాయి. కాబట్టి మీరు ఒకే రోజులో ఈ 3 సందర్శించుకోవచ్చు. సందర్శకులకు ఒక చిన్న హెచ్చరిక: వర్షాకాలంలో నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లోతుగా ఉన్న ప్రాంతాల్లోకి దిగడం ప్రమాదకరం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలకు తప్పక పాటించండి. ప్రకృతి అందాలు, మంజీరా నది పరవళ్ళు మరియు వనదుర్గాదేవి ఆధ్యాత్మిక దివ్యత్వం కలగలిసిన 7 పాయల క్షేత్రం మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీలో ఎంతమంది ఇప్పటికే 7 పాయలు వెళ్ళారు? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై మాతాకి జై.